ఏదై ఉన్నాడో తెలిసి అంగీకరించాలి. ఏకకాలంలో రెండు ఉండాలన్నమాట. తన స్వరూప జ్ఞానం ఉండాలి, ఇది లేనిదని ఉండాలి, ప్రారంభం అని ఉండాలి. తాను ఏదై ఉన్నాడో తెలియకుండా అంగీకరిస్తే అక్కడ ఒక వేదన, ఒక రకమైన అభద్రతా భావన, ఎలోన్ ఫీలింగ్ వస్తాయి. శూన్యం అవుతుంది, జడమైపోతుంది. స్వరూపం తెలిసి అది లేనిది అనగలగాలి. చివరకు మంచి ఫలితం సత్యమిప్పుడు చివరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే టాపిక్ చూడబోతున్నాం. మత విధానాలను ఆచరణలో పెట్టడం వల్ల మాత్రమే శాశ్వత ఆనందం లభిస్తుంది. ఆచరించవలసిన అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక సూత్రాలలో ఒకటి సత్య సంగత. సత్యం అంటే ఏమిటో చాలా మంది స్పష్టంగా అర్థం చేసుకోరు. సత్యం అంటే యథార్థంతో ఖచ్చితమైన అనురూప్య సంబంధం. అందుచేత దాని అంతిమ ఫలితం ఎప్పుడూ మంచిదే అవుతుంది. సత్యాన్ని ఎలా నిర్ణయించగలరు మీరు? మామూలుగా మన శాస్త్ర భాషలో చెప్పాలంటే 3 అవస్థల్లోనూ ఏదైతే ఉందో అది సత్యం అని చెప్తాం. శాస్త్రం అయితే అది 3 అవస్థల్లోనూ ఉన్న నేను మాత్రమే సత్యం. 3 అవస్థల్లో ఉన్న నేను మాత్రమే సత్యం అన్నప్పుడు ఆ నేను ఎలా ఉండాలి? అప్పుడు స్వచ్ఛంగా, శుద్ధంగా, ఆత్మ లక్షణాలు. అవస్థాత్రయ సాక్షిగా ఉండటం అంటే ఏంటి? మరలా అవస్థలకు సంబంధించినది ఏ అనుభవమైనా సరే నేనుకు లేదు, అది సత్యం. ఈ 3 అవస్థలకు సంబంధించినవన్నీ కూడా అసత్యం, అనిత్యం అన్నమాట. ఇవి 3 అవస్థల్లో ఏది జరుగుతున్నప్పటికీ తనకు ఏ సంబంధము లేక విలక్షణంగా చూచు సాక్షి, అది మారదనమాట సత్యం. అలా నిర్ణయించుకోవాలి. మళ్ళీ 3 అవస్థలలో ఏం జరుగుతున్నప్పటికీ కూడా ఆ అవస్థలకి సంబంధము లేక విలక్షణంగా ఉన్న సాక్షి నేను, అది సత్యం. అంటే సత్యం అంటే మళ్ళీ అక్కడెక్కడో నిద్రకు సాక్షి, నిద్ర నేనుకు లేదు, కళలు నాకు లేవు. జాగ్రత్త అవస్థలో కూడా మొత్తం శరీరానికి సంబంధించిందే. చెప్పేశారు కదా స్వామి, అంతకు పూర్వమే దుఃఖాలనేవి లేవు, ఇదంతా కూడా స్వప్నం లాంటిది అని చెప్పారు కదా. చెప్పారు ముందే ఇదంతా స్వప్నం. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా శాస్త్రం తెలుసు కాబట్టి ఇంత తొందరగా పట్టుకున్నాను. దీన్ని తెలవనాళ్ళకైతే కష్టం. సాక్షి 3 అవస్థల్లోనూ ఏదైతే ఉందో అది మాత్రమే సత్యమైంది అనేది ఆ శాస్త్రం మనకు ముందు నుంచి నోరు పోసారు కాబట్టి మనం పట్టుకోగలిగాము. మామూలుగా అయితే తెలీదు పట్టుకోగలిగాం, కానీ అనుభవానికి వచ్చేసరికి మనకు అప్పుడప్పుడు ఎందుకు తెలుస్తుందమ్మా. చూస్తే ఎక్కడ ఊరుకుంటున్నాను. జాగ్రత్త అవస్థ 3 అవస్థల్లో ఉన్నదే జరుగుతుంది. ఎలా అయితే ఉన్నామో జాగ్రత్త కూడా అదే చేయము. కాకపోతే జాగ్రత్తలో ఫోన్లో రికార్డ్ అవ్వటంలా, ఫోన్లో మీది రికార్డ్ అవ్వదు. ఫోన్లో రికార్డ్ అవ్వదు, గ్యాప్ వచ్చేస్తుంది ఫోన్లో.
మీరు అటు నుంచి ఫోన్లో చెప్పేది రికార్డ్ అవ్వదు. మీకు అటు నుంచి ఫోన్ లో చెప్పేది ఫోన్ రికార్డ్ గ్యాప్ వస్తుంది. చివరికి మీకు చెప్పేది మన చివరికి మీకు క్లారిటీ వచ్చారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఉండలేకపోతున్నాము అని కదా ప్రశ్న. జ్ఞానం సహజం అవ్వలేదని అర్థం అన్నమాట. అయితే ఎంతసేపు ఎందుకు ఉండలేకపోతున్నాను అనే బదులు ఈ నేను సత్యం ఇదంతా అసత్యం అనేది బాగా దృఢంగా లోపల మననం చేసుకోవాలన్నమాట. పెద్ద స్వామి గారు చెప్పిన బోధలు అవన్నీ ఉన్నాయి కదా, అందులో ఏం చెప్పారు, కొన్నాళ్ళు ఇది నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని, తర్వాత ఏం చేయాలి దాన్ని, అదంతా శరీర సంబంధం కదా. మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నా శరీరం పడిపోవట్లేదు కదా, శరీరం ఉంటుందిగా. మరి దాని దేహ వ్యవహారం నడుస్తుందిగా, అది నడవాలంటే లోపల మనసు పనిచేయాలిగా. మనసు వరకు నేను కాదు, ఇప్పుడు మనసు కూడా నేను కాదు అనాలి. పైగా ఏం చెప్పారు, మనకు 3 గురువులు 3 రకాలుగా చెప్తున్నారు. ఇదేమో విజ్ఞాన స్వరూప్ గురువు గారు చెప్పారు, అక్కడ వరకు కూడా నేను కాదని. సాగర్ స్వామి ఏం చెప్తారు, అలా 3 అవస్థల్లోనూ నిలబడగలగాలంటే అంతకు పూర్వం ఉన్న సాధన బలం ఉండాలని చెప్పారు. సాధన బలం లేకపోతే ఉండలేరు. అదే సాధన చతుష్టయ సంపత్తి, దాని బలం కనుక లేకపోతే నిలబడలేరు. నెమ్మదిగా వినండి, దాంట్లో లీనమైపోయి మీకు దాని అవతల సాధన బలం ఉండాలన్నమాట. ఆ వాసనాక్షయం అవ్వడానికి, మనసును మన స్వాధీనం చేసుకోవడానికి. అందుకనే మనకు మొత్తం శరీర ధర్మం అంతా చెప్పేటప్పుడే దానికి పూర్వమే సాధన చతుష్టయ సంపత్తి చెప్తారు. అది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఇది మొత్తం మనకు పరిపూర్ణంగా ఉందా అని. నిత్యానిత్య వివేకం చేశామా, ఇది అనిత్యమని నిర్ణయించుకున్నామా, స్ట్రాంగ్గా గట్టిగా చూసుకోవాలి. ఇహాముత్ర ఫలభోగ విరాగం. ఇప్పుడు హాయిగా నిద్రపోయేవాడిని లేపి మంచం మీద నుంచి కిందకు తోసేసినా కూడా మాట్లాడకూడదు. మరి ఆ సుఖాలు అలవాటైపోయినాయిగా మనకు, అలా మాట్లాడకుండా ఉండగలమా? మరి మన సుఖానికి ఏదైనా భేదంగా అవాంతరం వస్తే ఊరుకుంటామా? రయ్యమని లెగుస్తాం. ఏ సుఖమో తగ్గకూడదు. మన సుఖాలు సౌఖ్యాలు అన్నీ మనకు పోకుండా ఉండాలి, మనకి జ్ఞానం కావాలి అని ఉంటుంది. చెప్పా మీకు. అది అంతకుముందు చెప్పా మీకు, ఆ నలమహారాజుది ఆ గురువు గారు ఏం చేశారు. జ్ఞానం అంతా తెలుసుకున్నాను, ఏది చెప్పినా అర్థమవుతుంది, అయినా సరే నాకు ఇంకా ఏదో తెలవనట్టు ఉంటుంది, అసంతృప్తిగా ఉంది అంటే, అప్పుడు నేనేం చెప్తే అది చేస్తావా నువ్వు, అంత నమ్మకం ఉందా నా మీద అంటే, మీరు ఏది చెప్తే అది చేస్తానంటే, అప్పుడు ఏం చెప్పాడు ఆయన, నీ రాజ్యాన్ని వదిలేమని చెప్పాడు ఆయన. చూడండి, అంటే ఆ లోపల ఇంకా అంత తీవ్రమైన అహం ఉంది కాబట్టి, రాజుననే అహం, అది గుర్తించారు గురువు గారు. అలా మనలో ఉంటుందన్నమాట. అట్లాంటి చదివేసుకుంటాం కానీ అవేం వదలం, లోపల అవి బాగానే ఉంటాయి. అసలు దృష్టి పెట్టలేదుగా లోపల కంట, మనసు మూలానికి వెళ్ళామా, లోతుల్లో కంట చూసామా, అలా చూస్తే తెలుస్తుంది. అప్పుడు అది వణికిస్తుంది అనమాట. అమ్మో ఇవన్నీ లేకపోతేనా అని దాని ఊరిని ఊహ పెట్టండి దాని ముందు. అది అసలే ఊహ. దానిని మళ్ళీ ఊహతో ఇవి లేకపోతే వండగలవా అంటే పెట్టండి, తెలుస్తుంది. ఇక్కడే ఆగిపోతారనమాట. ఎంత విన్నా ఏం చేసినా అపూర్ణ వైరాగ్యం ఉండదు మనకు. అంత తరచి చూసుకునే లోతైన విచారణ అన్నమాట. అది
ఉండాలి. అలా విచారణ చేయగలగడానికి పూర్వమే ఇవన్నీ ఉండాలన్నమాట. సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే అవి మనం కనీసం మనసుని అడగగలుగుతాం. ఇదిగో ఈ శాస్త్రంలో ఇలా చెప్పారు, ఇలా అయితే ఉండగలవా నువ్వు? అడగాలి దాన్ని. నీకు సాధ్యమేనా? నచికేతుడు ఏం చెప్పాడు? ఎంత ఇస్తానంటే వద్దన్నాడు యమధర్మరాజు అడిగితే. ఏమి ఇస్తానన్నా వద్దన్నాడు. మరి అంత ఏది తెలుసుకుంటే మరి ఏది తెలుసుకోనక్కర్లేదు, అది మాత్రమే కావాలన్నాడు. ఇప్పుడు భగవంతుడు కావాలనుకునే వాళ్ళు ఏమడుగుతారు? నీవు తప్ప ఇతః పరం బెరుగా అంటారు. ఇప్పుడు ఈ మృత్యు రహస్యం తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి అన్న నచికేతుడు ఎలా ఉన్నాడు? ఇతరమేమీ వద్దన్నాడు. ఏది వద్దు. ఇలాంటివన్నీ సంపూర్ణంగా ఉండాలి. వైరాగ్యం కానీ, నిత్యానిత్య వివేకం కానీ, ఇంకేమున్నాయి తర్వాత? శమదమాది షట్క సంపత్తి, ఇంద్రియ నిగ్రహం. ఆ పై రెండు వస్తే ఇది వస్తుంది. నిత్యానిత్య వివేకం తెలిస్తేనేమో ఆనందం ఇందుట్లో లేదు, పెద్దస్వామి గారి భాష అన్నమాట ఇది. ఆనందం ఇందుట్లో లేదు అని వైరాగ్యం వస్తుంది. వాటి మీద రాగం లేకుండా ఉంటాం. వైరాగ్యం అంటే వాటి నుండి దూరంగా పారిపోమని కాదు, వాటిలో ఉన్నప్పటికీ వాటి అందేమి ఏ వికారాలు కలగవు. వాటి మీద రాగం లేకుండా ఉంటాం. రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అలా ఉన్నప్పుడే మనసు కాస్త ప్రశాంతంగా ఉండి నెమ్మదిస్తుంది. అప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం లోపలికి వెళ్తానికి అంతర్ముఖం అవటానికి రెడీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇంద్రియాల దగ్గర చూసుకుంటుంది ఎక్కడెక్కడ బలంగా ఉందో. లక్ష్యం పెట్టుకుంది కదా, మరి గోల్ అది రీచ్ అవ్వాలి కదా. అవ్వాలంటే ఏం చేస్తుంది? ముందు ఇలా చెప్పినట్టు ఇంద్రియాల దగ్గర ఎక్కడెక్కడ బలంగా పనిచేస్తున్నాయో చూసుకుంటాం. ఆ తర్వాత ఇంద్రియాలు ఆపినా కూడా లోపల మనసు ఆగట్లేదని తెలుస్తుంది. లోపల నుంచి ఆ ప్రేరణ రావటం గుర్తిస్తుంది. ఇదేంటి బయట ఎంత ఆపినా కూడా లోపల నుంచి బయలుదేరుతుంది కదా ఇది అని లోపల ఆపటానికి ప్రయత్నిస్తుంది శమం. మరి ఇప్పుడు మొదలు పెడితే దానంతటా అది లోపలికి వెళ్ళట్లా, మార్గం ఓపెన్ అయిపోతుంది. దమ్మం నుంచి శమంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మాట్లాడుకుంటుంది మనసుతో. మనసేమో శిష్యుడు, తానేమో గురువు. ఇప్పుడు సాక్షిత్వం మేలుకుంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి, మనసు దగ్గరికి వెళ్ళేసరికి దాని అవతల సాక్షిత్వం మేల్కొని బుద్ధిని ఆధారం చేసుకుని మనసుని జయిస్తుంది. అప్పుడు బుద్ధి పరిధిలో ఉండి దైవాన్ని ఆధారం చేసుకుని సహనం, ఓర్పు, త్యాగము, దివ్యత్వ లక్షణాలన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. అక్కడ దివ్య లక్షణాలన్నీ ఏర్పడతాయి. అప్పుడు శుద్ధసత్వంలోకి వెళ్ళిపోతుంది. ఇక నేను ఇంకా ఆల్రెడీ అన్నీ వదిలేసుకుంది కదా. ఇంక నువ్వు ప్రజ్ఞాస్వరూపుడు, ఇవన్నీ నువ్వు కాదంటే ఇంకెంత తేలిక. ఇవన్నీ వీటిలో ఏ ఒక్కటి మిగిలినా అది వెళ్ళదు. మనకే తెలుస్తుంది. తెలిసినట్టుంటుంది, తెలవనట్టుంటుంది. ఈ రెండింటి దగ్గర కొట్టుకుంటారనమాట. ఎప్పటి నుంచో వింటున్నాము, అంతా తెలిసినట్టే ఉంది, మళ్ళీ ఏంటో ఇంకా పడిపోతున్నాం అంటాం. ఈ ఇంద్రియ బలం ఎప్పుడైతే ఇంద్రియాలను మనం జయించామో, మనసు దగ్గర ఉన్నామో, ఆ మనసు యొక్క శక్తి పెరుగుతుందన్నమాట మనకి. ఇప్పుడు ఆ మనోశక్తి బలం సహకరిస్తుంది అటు పడకుండా. ఆ దివ్యత్వంలోకి రాగానే ఇంకా శక్తి మనకు సహజంగా వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఏం చేస్తాం అప్పుడు? మరి దేహంలోనే ఉండగానే ప్రజ్ఞాస్థితిలో ఆత్మగా ఉండటం అంటే అప్పుడు శరీర ధర్మం అంతా జరుగుతున్నప్పటికీ కూడా తాను ఆత్మలని విలక్షణంగా చూడటం వస్తుంది. వస్తే అప్పుడు అవస్థాత్రయ సాక్షిత్వం వస్తుంది అన్నమాట. అలా ఉంటేనే ఈ అవస్థాత్రయ సాక్షిత్వం కుదురుతుంది. అవస్థాత్రయ సాక్షిత్వం లేదు. సాగర స్వామి చెప్తారు, అర్ధరాత్రి వచ్చి లేపి కూర్చోబెట్టి నాకు ఇది చెప్పు అని అడిగినా చెప్పాలి అన్నారు. అంటే ఏంటి?
నిద్ర ఎక్కువగా నిద్రపోయే వాళ్ళని లేపితేనే ఊరుకోరు, అక్కడే ఎక్కువ తగాదా వస్తుంది. నిద్రలో లేపి అడిగినా కూడా నిద్ర సుఖాన్ని కూడా వదిలేయాలన్నమాట, త్యాగం చేసేయాలి. నిద్రా సౌఖ్యాన్ని కూడా వదిలేసే అంత వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం కూడా కాదు, దాన్ని ఏమంటారు, కమిట్మెంట్ అన్నమాట. గురువుతో అనుసంధానం. గురువు ఏదైనా సరే గురువు చెప్పారు చేయాలి, అంతే. ఈ శరీరం జ్ఞానానికి అంకితం అన్నారనుకోండి, మన సమయము అవేమి చూసుకోకూడదు ఇంకా. అలా ఉండగలగాలి. అంత తీవ్రమైన శరణాగతి ఇవన్నీ కలిస్తేనే మనకిది గురువు మన హృదయంలో పనిచేసి మనకు ఆ మార్గంలో అవాంతరాలన్నీ తొలగిస్తూ ఉంటాడనమాట. లేకపోతే అవాంతరాలన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం సరిగ్గా సాధన చేయకుండా నేర్చుకుంటే ఇంకెప్పుడు ఎక్కువ అడ్డాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా మనం నిజమైన శరణాగతితో చేస్తున్నామో అన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఇంకా అసలు ఇక ఆ గురువు ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు అనమాట. దీని సంగతి మనకు పట్టదు. అప్పుడు ఇక సంశయాలు ఉండవు. సత్యం దర్శనమైనాక ఇది మనం కాదు కదా అప్పుడు. ఇది కానప్పుడు దీని పని కూడా చక్కగానే చేస్తాం, సమర్థవంతంగానే. చక్కగా అంటే దాని మీద కోరికతో వ్యామోహంగా చెయ్యం. ఆ తెలివిని ఆ సమయంలో దాని మీద పెడతాం, ఊరుకుంటాం. మనం శరీర సంబంధమైన వ్యవహారం నడిపేటప్పుడు కూడా మన లోపల తెలుస్తుంది అనమాట. లోపల ఇన్స్టింక్ట్ అంటారు. ఇదేంటంటే మనం దాన్ని చేస్తున్నా కూడా దాంట్లో మనం పడిపోలేదు, ఇది లేనిది అనేది గుర్తుంటుంది. అర్థమైందా ఇప్పుడు? పడిపోతున్నాం అన్నారు కదా. అది చేస్తూ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏదైనా గుణాన్ని వినియోగించాల్సి వచ్చినప్పటికీ కూడా ఇది ఉత్తిత్తుగా వినియోగిస్తున్నామని లోపల తెలుస్తూ ఉంటుంది అనమాట. అది అప్పుడు ఇంకా పడిపోయానని ఎలా అంటారు? చేసి చేయని వాళ్ళు అంటే అది. ఆ పని వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా, అది ఎలాంటి వ్యవహారం అయినప్పటికీ, అంతకు పూర్వం మనం ఇది నాకు అనవసరం, ఇది నాకు అనవసరం అని విరమించుకున్న వ్యవహారంలో మరలా దిగుతుంది అనమాట. అప్పుడు దాంట్లోకి దిగి అది చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది లేనిది అనేది లోపల ఏంటంటారు దాన్ని, అస్ఫురణ ఉంటుంది అనమాట. లోపల స్ఫురణ ఉంటుంది అనే స్ఫురణ ఉంటుంది. కాబట్టి దాంట్లో పడిపోయాము అని అనం. అంటే స్ఫురణ ఉన్నప్పటికీ మీకు అక్కడ గుర్తించే తెలివి, ఆ గుర్తించే ఎరుక ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని పట్టుకోగలరు. అంత సూక్ష్మమైన బుద్ధి ఉన్నప్పుడు. అంటే మనం సత్యం, నేను సత్యం అనేది మారని దానను, 3 అవస్థల్లోనూ మారని నేను ఆత్మస్వరూపురాలిని, ఇదంతా నా యందు జరగబడుతోంది, ఈ అవస్థలన్నీ కూడా శరీర ధర్మం అని చూడగలగాలి. అప్పుడు ఆ స్ఫురణ ఆ లోపల స్ఫురిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు పడిపోనివ్వదు. అది పడిపోవటానికి అది సత్యమైతే గైక. అందుకని పడిపోయానా అన్నదు. వచ్చింది పోయింది. ఇప్పుడు మాకు ఇంట్లో జరుగుతుందన్నమాట ఇదంతా. అందుకని అనుభవంలోంచి చెప్తున్నా. ఈ కరోనా వైరస్ వచ్చింది, బాబుగారి ఆరోగ్యం అంత బాగోలేదు, ఎవరు వచ్చినా ఈయనకి ఎక్కువ డేంజరు, ఈయన బయటికి వెళ్లకుండా పట్టుకోవాలి, బయట లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు నాకు తెలుసు అంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. అంత పూర్వం ఉన్న వదలదు కదా. మనం అంతకుముందు చేసుకున్న సంస్కారాలు మనల్ని వదిలిపెట్టవు. మనం వదిలినా వచ్చి కూర్చుంటాయి. దడాలను వచ్చేసారు ఒక 20 మంది నిన్న. 20 మంది. మరి
మనం ఎలా అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నామో అది అంత ఎదురు రాట్లా రివర్స్ జరుగుతుంది అనమాట. అప్పుడు మనం దానికి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా దానికి సాక్షిగా ఉండాలి. ఆ వ్యవహారం సాక్షిత్వం ఎక్కడి వరకు ఉంటుంది? ఏ ఉపాధులు సత్యం కాదని ఉంటుంది, తెలుసు. ఇదేది సత్యం కాదు, ఏం జరగాలో అది జరుగుతుంది. అలా ఏం జరగాలో అది జరుగుతుందని వదిలేస్తే తమోగుణం అని చెప్తున్నారు. అందుకని పురుష ప్రయత్నం, మనం గృహస్థ ధర్మం చేసేటప్పుడు మనం పురుష ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి చేయని వాళ్ళుగా చేయటం అనమాట. ఏం జరగాలో అది జరగాల్సిన టైం వస్తే దానికి కూడా సాక్షి, ఏం కదలదు. అర్థమవుతుంది ఇప్పుడు? ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాంతో కలవకూడదు. మనం చేసే ప్రయత్నం మనం చేసేసాము, ఏం జరగాలో జరుగుతుంది. దైవాధీనం ఇంకా అది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం ముందు నిర్ణయించబడిందే జరుగుతుంది ఎప్పుడు, మనం ఎంత పోరాడిన దాంతో. ఏదైనా క్షేమంగా ఉండొచ్చు, క్షేమంగా ఉండకపోవచ్చు, ఏది మన చేతుల్లో లేదు. అన్నీ మన ఎదురుకుండా అలా అద్దంలో ప్రతిబింబంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. పరమాత్మ దగ్గర చెప్తున్నారు విజయ్ గారు. పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అలా ఇది దేహ ప్రారంభంగా చూడగలుగుతుంది. ఇదంతా ప్రతిబింబం. ఇంకా సంస్కారాలన్నీ కూడా అలా వస్తా పోతా ఉంటాయి. వాటికి వచ్చే అవాంతరాలు, ప్రారంభం. అంటే ప్రారంధం ఎలా నడుస్తుందో తెలుస్తుంది అనమాట. ప్రారంధమే ఎలా నడుపుతుందో తెలుస్తుంది, సంస్కారమే ఎలా లాగుతుందో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అప్పుడు పైనుండి చూస్తాడు కదా. ఇదంతా ప్రతిబింబం అన్నప్పుడు మీరేం చెప్పినా, మీరు చెప్పింది ఫోన్లో వాళ్ళకి వినిపిస్తుంది, కానీ రికార్డ్ అంతా అక్కడ గందరగోళంగా ఉంటుంది. ఖాళీ కాదు, డబడబ సౌండ్లుగా వస్తుంది రికార్డులో. ఇదొక ప్రాబ్లం అన్నమాట రికార్డు చేయటం. అయితే రికార్డు లేకపోతే హాయిగా చర్చ చేసుకుంటూ వినొచ్చు. ఇప్పుడు గురువు గారు జాగ్రత్త అవస్థలో ఏం చెప్పారు? ఒకసారి చెప్పండి, ఒక్క ముక్కలో చెప్పండి, అంత బాగా చెప్పొద్దు. సరే, అంటే నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగినా మనకు ఎలా పట్టడం లేదో, అక్కడ ఎలా ఉన్నాం, శరీరం ఏమైపోయిందో తెలియదు, ఎలా పడిందో కూడా తెలియదు, కానీ మనలో మనం ఉన్నాం అక్కడ, మన ఆత్మలో అందుకే ప్రాజ్ఞుడు అంటారు. ప్రజ్ఞలో ఉన్నాం. ప్రజ్ఞాస్థితిలో ఎలా అయితే ఉన్నామో సుషుప్త అవస్థలో, ఆ విధంగా జాగ్రత్త అవస్థలో ఉండు అని చెప్పారు. ఏమి జరిగినా పట్టనట్టుండు. అదే మరి మాట తేలిక, ఉండగలగటం అనేది గుర్తు రావాలంటే 3 అవస్థల్లోనూ మనం ఏదై ఉన్నామో ఆ అవేర్నెస్, ఆ ఎరుక కలిగి ఉండాలి. అదే జ్ఞానం. మనకేంటంటే ఏం చేయలే, పంపించేశాను, అది చేశాను. అదే మరి
అలా పంపించేటప్పుడు మనకు అది వ్యతిరేకమైన పని. ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ పిలిచి మంచినీళ్ళు ఇచ్చి అతిథి మర్యాదలు చేయటం మనకు అలవాటు. ఇప్పుడు పరిస్థితి అది అలా వ్యతిరేకంగా ఉంది. దానికి తగ్గట్లుగా చేయటం అంటే మనం వ్యతిరేకం చేయటం కూడా మన మనసు బాధపడుతుంది. అలవాటు లేని పని కదా. ఇలా చేయటం అలవాటు, అలా పంపించేయటం అలవాటు లేదు. మరి ఇప్పుడు అలా పంపించేయటానికి కూడా మన మనసు వ్యతిరేకిస్తుంది. అట్లా అన్నిటికీ సాక్షి అనమాట. ఇంకా అంతకుముందే జిల్లెళ్ళ మూడమ్మ సినిమా చూసి అందులో చివరిలో నిన్న మిగిలిపోయిందని అది చూస్తే, భర్త ఏది చెప్తే అది ఆచరించాలి, భర్త ఎటు నడిస్తే అదే నీ మార్గం అయిపోవాలి అని చెప్పారు ఆవిడ. అయితే చూడండి, నేను అంతా వ్యతిరేకం చేశాను. మరి అవి చెప్పినట్టు చేయలేదు కదా. ఎందుకు ఊరుకుని ఉండలేకపోయాను అని చూస్తే, అది మొన్న ఎందులోనో చూశాను అనమాట. ధర్మాగ్రహం అని వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఇప్పుడు కరోనా వైరస్కి వచ్చినట్టు భగవంతుడికి వచ్చి కరోనా వైరస్ని వదిలాడు కదా. అలా ఇంత తీవ్రమైన ప్రచారం జరుగుతున్న ఆ అవివేకాన్ని చూసేసరికి ఇంకా దాన్ని మంచి చెడుకి అవతల ఉండి చెప్పాలన్నమాట. అప్పుడు దానికి ఇక పూర్తిగా అది డేంజరస్ స్టేట్ అని చెప్తున్నా కూడా వాళ్ళు అలా స్వార్థంతో తిరుగుతున్నారు. ఆ ఎలక్షన్లో ఓట్లు వేయటాక ప్రజలు ఉండాలి కదా, వాళ్ళు ఉండాలిగా, అసలు వాళ్ళు మిగిలి ఉండాలి కదా. అసలు ఆ మాత్రం వివేకం కూడా లేకుండా తిరుగుతున్నారు అనేసరికి మరి భగవంతుడు కరోనా వైరస్ ఎలా వదిలాడో అలా అది వస్తుంది అనమాట. అట్లా ఇంకా అదంతే అనమాట. దానికి కూడా సాక్షి. మనొక్కళ్ళము, మన భర్త వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు అన్నప్పుడు ఊరుకుంటాం, పట్టించుకోం చెప్పి. కానీ ఇది అట్లా కాదుగా. ఒక్కళ్ళు తీసుకెళ్ళి 100 మందిని ఒక ఆమె కొరియాలో 9,000 మందికి అంటించింది అంటారు. తనతో పాటు అంతమంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తిరిగి సంఘానికి సమాజానికి తగ్గట్లుగా ఇది భగవంతుని నిర్ణయం అని చెప్పి మనం ఏం చేయాలి? అప్పుడు తిరగకుండా ఒక చోట కూర్చోవాలి. ఇది భగవంతుని నిర్ణయం అని, నాకు కరోనా వైరస్ వచ్చిందని అందరిని అంటించుకుంటూ వెళ్తానా? ఏది సత్యం ఇందులో, ఏది మంచి ఇందులో? మరలా ఈ ఉపాధి ధర్మంలో ఉన్నప్పుడు చేసేది చేయవలసిన విధంగానే చేయాలి. నేను భగవంతుని నమ్మి ఉన్నాను, ఏది జరగాలో అదే జరుగుతుంది అని నేను తిరగటం ఆపను అని తిరిగాను అనుకోండి, అది జ్ఞానమేనా? కాదు కదా, మూర్ఖత్వం కదా. అలా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి అన్నమాట ఇందులో. అలా అంతా కూడా తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు మన స్వస్థితి చెడదు. సత్యం అంటే ఏంటి? మార్పు చెందనిది, మారనిది. అక్కడ అలజడి ఉండదు, ఏది ఉండదు. అది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అది సత్యం. సత్యం అంటే మళ్ళీ అక్కడెక్కడో లేదు, అన్ఎఫెక్టెడ్ నేను అని చెప్తారు గురువుగారు. అది సత్యం. ఇంగ్లీష్లో ఎప్పుడు ఆ మాట చెప్తారు, అన్ఎఫెక్టెడ్గా ఉండాలి, అన్ఎఫెక్టెడ్గా ఉండాలి అంటారు. అన్ఎఫెక్టెడ్గా ఉన్న నేను సత్యం. అన్ఎఫెక్టెడ్గా ఉన్న నేను సత్యం. ఇప్పుడు సత్యాన్ని ఎక్కడ పట్టుకున్నాం మనం? మనలోనే కదా. చూడండి, సత్యం దగ్గరే అంతా ఉందన్నమాట. అందుకని అక్కడి నుంచి ముందుకు కదలదు. అదే ఇంద్రియాల దగ్గర, మనసు దగ్గర అయితే చూడండి, అది నేను అన్నమాట, మారని నేను. ఏది వచ్చినా, ఏది మీద పడినా మారని నేను అంటే దానికి వివేకానందులో ఏం చెప్పారంటే, సోమరిపోతుకు మన భారతదేశం అందుకేనంట ఇలా సోమరులు ఎక్కువైపోతున్నారంటారు. ఎందుకంటే కాస్త ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పనిచేసి నాకెందుకని సోమరులు అవుతారు. తమో గుణంలోకి వెళ్ళిపోతారు. తమో గుణంలోకి వెళ్ళకూడదు. వివేకానందులు ఏం చెప్పారంటే,
ఈ ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద బాల్ లాగా వచ్చి నా హృదయానికి తగిలినా నేను చెల్లించను, కదలను. తాను కదలని వాడు. అది సత్యం. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళారు జ్ఞాన వ్యాప్తి కోసం. అంటే ప్రపంచంలో అడుగుపెట్టారు. మనం ఒక్క ఇంటిలో ఉంటేనే ఇంత గందరగోళం ఉంది, మరి ప్రపంచాన్ని స్వీకరిస్తే ఎంత ఉంటుంది? ఎన్ని వస్తాయి ఆయనకి? వెళ్ళగానే ఆహారం దొరుకుతుందో తెలీదు, దేశం కాని దేశం, తెలియని మనుషులు. అలాంటి పరిస్థితుల్లో అడుగుపెట్టి అక్కడ సమర్థవంతంగా మళ్ళీ దాన్ని మన ఆయన వెళ్ళిన లక్ష్యాన్ని, ఎజెండా అంటారు అన్నమాట, లక్ష్యాన్ని, దానిని మళ్ళీ పాతి రావాలి. అక్కడ లక్ష్యాన్ని అక్కడ నాటి రావాలి. వాళ్ళందరిలో ఆ స్ఫూర్తిని, స్ఫురణని మేల్కొల్పాలి. ఇన్ని అది ఇంకా సమిష్టి, ఇంకా ఎక్కువ శ్రమలతో కూడింది. అన్ని అవాంతరాలు వచ్చినా కూడా లోపల తాను గురువుని పెట్టుకుని కథలను వాడుగా ఉంటూ చేసుకొచ్చాడు. ఇప్పుడు కథలని స్థితే ముందు అభ్యాసం చేసుకోవాలి. ఏది జరిగినా ఈ నేను కదలదు అనేది. అందుకే యుక్తేశ్వర స్వామి, యోగానంద గారిని ఏం చేశారు? ఏదన్నా పని చేయడానికి వెళ్ళపోయే ముందు ఆయనలో ఉన్న కొంచెం ఉద్వేగం వచ్చిన వాళ్ళ కూర్చోబెట్టేసేవారు. అంటే అలా ఆ కదలికల లోపల ఏ కదలిక రానిచ్చేవాడు కాదు. చేసే పని చేస్తూ కూడా ఉద్వేగం లేకుండా చేయాలి, ఆందోళన లేకుండా చేయాలి. అవేగా కదలికలన్నీ. అలా చేయగలగాలి అంటే ఆ నిత్యానిత్య వివేకం, ఇదంతా స్వప్నతుల్యం అని ఉండాలి. లేనిది. ఇప్పటికప్పుడు ఈ జ్ఞానయుక్తమైన జీవనం జీవిస్తే అప్పుడు లేనిది లేకుండా పోతుంది, ఉన్నది మార్పు చెందకుండా ఉన్నది తెలుస్తుంది అన్నమాట. ఇది అవస్థాత్రయ సాక్షిత్వానికి దగ్గర, సత్యం దగ్గర చెప్తున్నారు. తర్వాత పరమసత్యం చెప్తారు. ఇది కేవలం సత్యం అంతే. పరమసత్యం పరబ్రహ్మ, పరమాత్మ, పరమైనది, దీనికి పరమైనది. ఆత్మకు పరమైనది పరమాత్మ, బ్రహ్మమునకు పరమైనది పరబ్రహ్మము. ఎలా చెప్తారో ఈ సత్యానికి పరమైనది పరబ్రహ్మము. అప్పుడు ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్న వాళ్ళు విశ్వం అంతట్లో కూడా ఏం జరుగుతున్నప్పటికీ పట్టదు. విశ్వ ప్రణాళికలో భాగంగా పనిచేస్తారు. మళ్ళీ వేదవ్యాసులు అలా ఉంటారు. వేదవ్యాస మహర్షి పరబ్రహ్మ స్థితిలో ఉంటూ కూడా ఆయన అనేక కల్పాలు మారిపోతున్నప్పటికీ ప్రతి కల్పంలోనూ ఆయన యొక్క జ్ఞానం ఆ ఉపాధిని ధరించి వస్తుందన్నమాట అక్కడ ప్రతి కల్పంలో. అలా ఎన్నో జన్మలు ఉన్నాయన్నమాట ఆయనకి. సుఖమహర్షి అలా కాదు, విదేహముక్తుడు. ఆయన మొత్తాన్ని దానవతల అంటారు కదా, తత్పరంచావలోకయత్ అని. దానవతల అసలు దీంతో సంబంధం లేదు ఆయనకి. బయలు, అది ఆయన బయలు అయిపోయారు అనమాట. ఇది మొత్తం మాయే అని చుట్టేశారు ఆయన. ఈయన చుట్టారు మరి, కానీ ఈయనకి ఎందుకు ఈ వ్యవహారం ఉంది? ఈయన కూడా విదేహముక్తి బయలయ్యే ఉండి జీవన్ముక్త అవస్థలు దిగుతారనమాట ఈయన. ఎందుకంటే ఆ ఉపాధి చేసుకున్న సంస్కారాలు, ఆ ఉపాధిలో ఉన్న జ్ఞాన బలం మళ్ళీ ఈ జగత్తు లోక కళ్యాణకారకంగా వినియోగపడుతుంది. అదంతా కూడా గురువుల దగ్గర అశరీర పద్ధతిగా జరిగేదన్నమాట. అదంతా అశరీర పద్ధతి అంటారు. ఇక అది ఎప్పుడు తెలుస్తుందంటే ఇదిగో ఇదంతా వదిలి ఈ సత్యంలో చేరినప్పుడు తెలుస్తుంది. అందాక తెలియదు. అసత్యాన్ని వదిలి సత్యంలో చేరితే కానీ తెలియదు అశరీర పద్ధతి. అది సత్యం అంటే అవస్థాత్రయ సాక్షి. 3 అవస్థలకి కూడా ఎఫెక్ట్ అవ్వని నేను, కథలని నేను. అది ఇది పరిమితం.
ఇది పరిమితం అన్నమాట. మేము నలుగురు వద్దు వేరెవరు అనేది కాదు. కొందరు తమ గురించి ఆలోచిస్తారు, ఎలా నేను ఆనందంగా ఉండగలను, కానీ ఆనందం పొందలేకపోయేది నేను. అంటే ముందు మన ఆలోచన విధానమే మనల్ని పరిమితులను చేస్తుంది అని అర్థం. అంటే మనసే మనల్ని పరిమితులు చేస్తుంది. మా నలుగురు వరకే. ఇప్పుడు స్వార్థంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి స్నేహితురాలు కూడా వచ్చింది, చెట్టును ఒకే ఒక పువ్వు పూసింది, ఇద్దరు బయటకు వెళ్తున్నారు. అప్పుడు ఈమెం చేస్తుంది, వాళ్ళ అమ్మాయికే పెడుతుంది కోసి ఉండు అని. అది స్వార్థం. నిస్వార్థంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అయితే కొయ్యనన్నా కొయ్యరు, అవతల మనసు బాధపడుతుంది కదా, మరి ఆ చెట్టునన్నా ఉంచుతారు. ఒకవేళ కోస్తే అవతల వాళ్ళకి పెడతారు, ఆ అమ్మాయికి ఇస్తారు, అవతల వాళ్ళకి ఇస్తారు. అవతల వాళ్ళకి ఇస్తే నాకు లేదు, నాకు పెట్టలేదు అమ్మ అనే ఫీలింగ్ ఈ పిల్లకి రాని విధంగా పెంచుతారు. అలా పెంచగలగాలి. అవతల వాళ్ళకి ఇస్తే ఈ వీళ్ళ అమ్మాయికి కూడా ఆనందం కలగాలి. అలా ప్రిపేర్ చేయాలన్నమాట ఇవ్వగలిగితే. మళ్ళీ ఈ మనసును బాధ పెట్టి వాళ్ళకి ఇవ్వటం కాదు. చూడండి ఎంత ఉందో అందులో. మరి అలా ఉండగలిగితేనే అక్కడ మనం దాన్ని స్వచ్ఛమైన హృదయంతో చేయగలుగుతాం అనమాట. ఇంకా అక్కడ మాలిన్యం ఉండదు. ఈ పిల్ల మనసు చివుక్కుమన్న మాలిన్యం, అది కూడా దోషమే. లేకపోతే అలా చెట్టునే ఉంచగలగాలి. పోయకుండా అన్నా ఉండాలి. అందుకేగా చెప్పారు, అసత్యం ఆడే చోట అబద్ధం చెప్పొద్దు. అంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఏం చెప్పాను గుర్తులేదు. ఇప్పుడు అలా ప్రతి దానికి కూడా అలా మనసు దగ్గర అలా భేదాలు ఉంటాయి అన్నమాట. స్వార్థంతో ఉంటే ఏం చేస్తుందంటే తన వరకే చూసుకుంటుంది, తన నలుగురు వరకే, అవతల వాళ్ళ వరకు చూసుకోదు. అదే కొంచెం బయటికి వ్యాపించింది, అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించగలిగినప్పుడే వ్యాపిస్తుంది అన్నమాట. వ్యాపకం అంటే అది. పరిమితం నుండి వ్యాపకం. పరిమితం అంతా కూడా తన సుఖం, తన సౌఖ్యమే. తన వాళ్ళు ముందు తనే. తన వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆనందంగా ఉంటే కూడా తనకే ఆనందం అన్నమాట. అది పరిమితం. ఇంకా ఆ పరిధి దాటదు. వ్యాపకం అంటే ఏంటి, ఇతరుల ఆనందాన్ని కూడా చూడటం, ఇతరుల ఆనందం కోసం తను కోల్పోవటం, త్యాగం, తనది వదిలేసుకోగలగటం అన్నమాట. అది త్యాగం. చదవండి. ఇతరుల క్షేమాన్ని పట్టించుకోకుండా సొంత సౌఖ్యాన్ని కోరడం సరికాదు. నీతి నియమాలకు జరగకుండా ఇతరుల ధనాన్ని సంగ్రహించి మీరు ధనవంతులు కావచ్చు, కానీ ఎన్నటికీ ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే వారి ఆగ్రహం మీపై ప్రభావం చూపుతుంది. దైవ నియమం ఏమంటే ఇతరుల క్షేమానికి వ్యతిరేకంగా మీరు సౌఖ్యంగా ఉండాలని ప్రయత్నిస్తే ప్రతి వారు ఈ విచారానికి కారణమవుతారు. అవతల వారిలో కలిగిన వేదన ప్రతిదీ ప్రకృతిలో అలా ఉంటుందన్నమాట. ప్రకృతి స్పందన ఎలా స్పందిస్తుందంటే, ఇప్పుడు సామూహికంగా వచ్చిన నెగటివ్ స్పందనలు అన్నీ కలిపి కరోనా వైరస్ అన్నమాట. మొత్తం ఇప్పుడు చెప్తున్నారు కదా, జంతువుల్ని అతిగా చంపేయటం, ఎక్కువగా ఈ మాంసాహారం పెరిగిపోవటం, అలా అంటే రాక్షస ప్రవృత్తి పెరుగుతోందన్నమాట.
ఇలాగే ఇప్పుడు ధనం కూడా ఇతరుల ధనాన్ని దోచుకోవటం మాయ మాటలతోనూ, లేకపోతే అప్పు కొరకని అడగటము. అడిగేటప్పుడేమో చాలా వినయంగా అడుగుతారు, ఇచ్చేటప్పుడేమో వ్యతిరేకిస్తారు. అలాగే మన ప్రభుత్వ ధనం కూడా చూడండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వీడు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఇండస్ట్రీలు ఉన్నవాళ్ళు ఈ ప్రజల ధనం అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు లోన్ల కింద. వాళ్ళు తీసుకుని వాళ్ళు కట్టరు, ఎగేస్తూ ఉంటారు. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు మనకు ప్రపంచంలో కనిపిస్తున్నాయి కదా. ఆ బాధించబడిన వాళ్ళల్లో ఉన్న సూక్ష్మంగా వేదన సూక్ష్మంగా సమిష్టిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది సమిష్టిలోకి వెళ్ళి మొత్తం ఆ నెగిటివ్ ఆవరిస్తుంది. అప్పుడు అంటే ఇదంతా కూడా ఇప్పుడు చెప్పిన ఈ పరిమితంగా ఉన్న నేను, నాది, నా వాళ్ళ వరకే, ఆ నలుగురు వరకే ఆలోచించి ఆ నలుగురు వరకే బాగా లక్ష్మీపతిలాగా పెద్ద బిల్డింగ్ వేసి అందులో కూర్చోబెట్టాలని అనుకున్నాం అనుకోండి. దాని కొరకు ఎవరెవరైతే బాధపడ్డారో, వేదన పడ్డారో ఆ సంస్కారాలన్నీ అతనితో పాటు ఉంటాయన్నమాట. ఇలా సమిష్టిలో అందరిలోనూ అలాంటి నెగిటివ్ సంస్కారాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, అదంతా కలిపి సమిష్టిలోకి వెళ్ళిపోతుంది. సమిష్టిలో దాని నుండి ఇలా ప్రకృతి నుండి మళ్ళీ తిరిగి రివర్స్ వస్తుంది అనమాట. సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకం. అందుకే ఇంతవరకు ఏం చేసేవాళ్ళు, దేవతల్ని యజ్ఞయాగాదుల ద్వారా దేవతలను తృప్తిపరిచేవారు అని చెప్పేవాళ్ళు. అప్పుడు పంటలు సస్యశ్యామలంగా పండేయి, వర్షాలు సకాలంలో పడేయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దేవతలు తృప్తి పడటం అంటే ఏంటి, మన మన ఉపాధులు మన శరీరంలోనే ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు, అధిష్టాన దేవతలు ఉన్నారు కదా, మన లోపలే ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా శుద్ధ సత్వగుణం, అశరీరులు, శక్తి. ఇప్పుడు శుద్ధ సత్వంగా ఉన్న ఈ దేవతలకు మనం ఏం సమర్పిస్తున్నాం, అన్యాయాలని, అక్రమాలని సమర్పిస్తున్నాం. మరి అక్కడ వేదన కలుగుతుంది కదా. దైవీ శక్తికి వేదన ఎప్పుడైతే కలిగించామో అప్పుడు ఇలాంటి విపత్తులన్నీ వస్తాయి అన్నమాట. అంటే సమతుల్యత దెబ్బతింటుంది, దివ్యత్వం తగ్గి సమతుల్యత దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఇలాంటి విపత్తులన్నీ వచ్చి దాన్ని మళ్ళీ ప్రక్షాళన అంటారు, దీన్ని సరి చేసుకుంటాం. మళ్ళీ సరి చేసుకుని శాంతిస్తుంది అన్నమాట. అందరూ శాంతిస్తారు ఇప్పుడు ఇళ్లల్లో కూర్చుని, కాస్త భయభక్తులు నేర్పడం అన్నమాట. ఇది పిల్లల్ని దండించడం, తల్లి దండించినప్పుడు అలాగే సామధాన భేద దండోపాయాలన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ దండన అనమాట, శిక్ష. ఇలా శిక్షలు పడుతూ ఉంటాయి. ఇదంతా పరిమిత భావన వల్ల వచ్చిన విపత్తులు అన్నమాట. ఇవి ఇతరులను దోచుకుని మనమే సుఖంగా ఉండాలి అనేది బాగా నడుస్తోంది బయట. అంటే బయట నడవటం అంటే అందరూ అలా ఉన్నారా అంటే, 3 పాదాలు అధర్మం, 1 పాదం ధర్మం అని చెప్తున్నారు కదా. ఈ ధర్మంలో ఉన్న వాళ్ళకు వర్తించదు. ఇది సాక్షిగా చూస్తూ ఉంటే తెలుస్తుంది అన్నమాట ఇది అధర్మం అని. ఇది అధర్మము అని సత్వగుణంలో ఎప్పుడైతే ఆ లోపల వేదన కలిగిందో అదే తిరిగి మళ్ళీ శిక్షిస్తుందన్నమాట. మహాత్ములు, దివ్యత్వంతో ఉన్నవారు, సత్వగుణంతో ఉన్నవారు, వీళ్ళందరిలోనూ సామూహికంగా ఒక వేదన కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే అంతటా ఉన్నది వాళ్లే కదా, అది దైవీ శక్తులే కదా ప్రతి ఉపాధిలోనూ ఉంది. కానీ ఆ ఉపాధిని దేనికి వినియోగించుకుంటున్నారు, అన్యాయాలకు, అక్రమాలకు వినియోగించుకుంటున్నారు, స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. అది ఎదురు తిరుగుతుంది అన్నమాట. అది కూడా తన సృష్టే, తనను తనే సరి చేసుకుంటుంది. ఎలా సరి చేసుకుంటుంది అంటే ఇదంతా కల్పన కాబట్టి, ఊహ కాబట్టి. అదే నిజం అనుకుంటే, అమ్మో ఇంతమంది నా బిడ్డలు నేను చంపుకుంటానా అని అనిపిస్తుంది కదా తల్లికి. నిజమైతే నా బిడ్డలు నేను చంపుకుంటానా అనిపిస్తుంది.
అది స్వప్నం అని తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట ప్రకృతి. ప్రకృతి అంటే శుద్ధ సత్వగుణం, మాయ. అందుకు ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పిందంతా సరిగ్గా మనం అవగాహన చేసుకుంటే సృష్టి ధర్మం తెలుస్తుంది అన్నమాట, ప్రకృతి ధర్మం తెలుస్తుంది, మంచి చెడు విచక్షణ తెలుస్తుంది, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. ఇతరులకు హాని కలిగించేది కానీ ఇతరుల వేదన కలిగించేది కానీ చేయరు. అప్పుడు ఏం చేస్తారు? అవతల వారికి ఆనందం కలిగించే విధంగా చేస్తారు. తన సుఖాలు తన సౌఖ్యాలు చూసుకోరు. అంతటా ఉన్నది ఆ దివ్యత్వమే కదా. అదే మీ సంతోషం మొదలు ఇతరుల ప్రయత్నిస్తే అందరూ మీ క్షేమం గురించి ఆలోచిస్తారు. మీ స్వంత ఆవశ్యకాల గురించి ఆలోచించినప్పుడల్లా ఇతరుల అవసరాలను కూడా గుర్తుంచుకోండి. అంటే మనం త్యాగం చేసినప్పుడు, మనం ఎప్పుడైతే మన శరీరాన్ని త్యాగం చేశామో ఇతరుల కోసం కూడా అవసరంలా, మన కుటుంబ సభ్యుల కోసం చేయండి. ముందు పూర్తిగా అలా త్యాగం చేసేసినప్పుడు ఇతరులు అంటే వాళ్ళు గుర్తిస్తారనమాట మనల్ని. వాళ్ళు లేకపోతే వీళ్ళకి జరగదు కదా. అప్పుడు వాళ్ళ కోసం ఎంత శ్రమ పడుతున్నామో గుర్తించి తిరిగి వాళ్ళల్లో ఆ దివ్యత్వం మేల్కొంటుంది, ఈశ్వరతత్వం. అలా మేల్కొల్పగలగాలన్నమాట. మరలా అలా జీవించటం వల్ల అవతలి వాళ్ళల్లో కూడా ఈశ్వరుడు మేల్కొంటాడు. అదే ప్రకృతి సహకరించడం అంటే. ఈశ్వరుడు అంటే శుద్ధమాయలో ప్రతిబింబించిన వాడే కదా. ఈ ఈశ్వరుడు మళ్ళీ తిరిగి మనకు సహకరిస్తాడు అని అర్థం అన్నమాట. ముందు వ్యతిరేకిస్తారు, తర్వాత సహకరిస్తారు. ప్రకృతి ఏం చేస్తుంది? ముందు వ్యతిరేకం చేస్తుంది. దానికి కూడా మనం తట్టుకొని నిలబడగలిగినప్పుడు సహకరిస్తుంది. ఏంటి మనం ఎంత చేసి పెట్టినా వీళ్ళు ఇంకా తిడుతున్నారేంటి అనుకుంటాం, వ్యతిరేకాలు వస్తాయి. అయినా సరే ఓర్పుగా ఉంటే, వ్యతిరేకించారని మళ్ళీ తిరిగి మనం వెంటనే సూక్ష్మంలో అయినా సరే తలపుల్లో అయినా సరే ఆ వ్యతిరేకతలు వచ్చినాయి అనుకోండి, అసలు ఉన్నదంతా సూక్ష్మంలోనేగా, బయట ఏముంది? సూక్ష్మం గ్రహించేస్తుంది అనమాట, పోదు. నేను ఎంత ఓర్చుకుంటున్నాను, నేను ఎంత సహిస్తున్నాను అనుకుంటాం మనం. లోపల తలపుల్లో కూడా నెగిటివ్ థాట్స్ లేకుండా, నెగిటివ్ స్పందన లేకుండా స్వచ్ఛంగా శుద్ధంగా చేసిన ప్రతీది కూడా అవతలి వాళ్ళలో శుద్ధత్వాన్ని మేల్కొల్పుతుంది. ఈశ్వరుని అలా మేల్కొల్పాలన్నమాట. మహాత్ములు మహానుభావులు అందరూ కూడా అలాగే వాళ్ళ యొక్క సంకల్ప మాత్రంతో అవతల వాళ్ళని లేవనెత్తుతారు. శుద్ధ సత్వమే శుద్ధ సంకల్పం. ఈ ఆచరణ ఇలా చెప్పినట్లు ఆచరించటం వలన ఈ విధమైన మార్పు వస్తుంది అన్నమాట. చెబితే మారరు, చేసి చూపిస్తే మారుతారు అని చెప్తారు. చెప్తే మారరు, నువ్వు మారు అని చెప్తే మారరు వాళ్ళు. మనం సరెండర్ అయిపోతే మారుతారు, శరణాగతి. మనం అవనంత వరకు వాళ్ళు మారరు. వారి క్షేమం గురించి యోచించగానే వారికి సంతోషం కలిగించాలని నిస్వార్థంగా ఉండే వ్యక్తి తన కుటుంబంతోనూ మిగతా ప్రపంచంతోనూ చక్కని సంబంధాలను కలిగి ఉంటాడు. స్వార్థపరుడైన వ్యక్తి ఎప్పుడు చిక్కులలో పడి మనశ్శాంతితో, ఎప్పుడు వాళ్ళు అశాంతితోనే ఉంటారు. అశాంతితో ఉన్న వాళ్ళను కూడా వీళ్ళు శాంతినివ్వగలుగుతారు. అర్థమవుతుందా మీకు? స్వామిగారు చెప్తారు ఏంటంటే, నీ వల్ల అతనికి ఎలాంటి అశాంతి కలగకుండా చూసుకో అంటారు. వాళ్ళు చేసుకున్న దాంతో వాళ్ళు ఎలాగో అశాంతిలో మునుగుంటారు. నీ వల్ల వాళ్ళకి శాంతం కలిగేటట్లుగా ఉండు అంటారు. అంటే ఎప్పుడు ఉండగలం? అది ఎంత దయార్ద్ర హృదయం అయితే ఉంటాం.
అక్కడ వేధించేది సంస్కారం, అక్కడ వేధించేది మనసు అని తెలిసినప్పుడు ఉండగలుగుతాం. స్వార్థం అక్కడ, ఆ మనసు అనేది వాళ్ళని బాగా గట్టిగా ఊపుతోంది, అది ప్రేరేపిస్తోంది. దాని ప్రేరణ బలం ఎక్కువైంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? విమర్శించం, అప్పుడు సహకరిస్తాం అన్నమాట. అలా సహకరించినప్పుడు మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం, అశాంతి ఉండదు, వాళ్ళు శాంతంగా ఉండగలుగుతారు. చదువు. చెయ్యను అనే బలమైన పట్టుదల సంకల్ప బలానికి దారితీస్తుంది. నియంత్రణ లేని జీవనం కూడా దుఃఖానికి దారితీస్తుందని మత పరిశోధన మీకు తెలియజేస్తుంది. ఎందుకు మనం సాధనలో ఉంటేనే తెలుస్తుంది. మనం ఎప్పుడైతే సాధన చేస్తూ మన మనసును, ఆ పరిమిత మనసును మనం నియంత్రిస్తున్నామో, అంటే దానిని రహితం చేసుకుంటున్నామో, అప్పుడు మనకే తెలుస్తుంది మిగిలిన చోట్ల మనసు ఎలా బలీయంగా పనిచేస్తుంది అని. అప్పుడు అక్కడ కృప, జాలి, దయ ఇలాంటివే కలుగుతాయి, కానీ వ్యతిరేకతలు రావు అన్నమాట. అంటే మన సూక్ష్మంలో వ్యతిరేక స్పందనలు ఉండవు. అప్పుడు ఇలా వ్యతిరేక స్పందనలు ఉండవు కాబట్టి మంచి చెడు సంబంధం లేకుండా అందరూ మహాత్ముల దగ్గర చేరతారు. వాళ్ళకందరూ తన బిడ్డలే. నేను అనుకున్నాను కదా, గురువుగారు బోధ చెప్పేటప్పుడు మధ్యలో ఏది అడిగినా కూడా గురువుగారికి ఏమనిపించేది కాదు, వినే వాళ్ళకి మాత్రం మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు అనిపించేది. అంటే వాళ్ళు సమత్వ భావంతోనే ఉన్నారు. మనం కూడా అలా సమత్వ భావనతో ఉంటే అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది అన్నమాట, వ్యతిరేకతలు ఉండవు. అదే దానికే మనకు శాస్త్రాలు నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ ఇవన్నీ చెప్పారు. అదే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఇలా మామూలు భాషలో చెప్తున్నారు అన్నమాట. చదవండి. ఎప్పుడు క్రమశిక్షణ లేకుండా జీవించే వ్యక్తి నిరంతరము అశాంతి, ఆందోళనలతో నిండి ఉంటాడు. కానీ ఆత్మ నిగ్రహం సాధించిన వ్యక్తికి నిజమైన ఆనందానికి మార్గం తెలుస్తుంది. మనసే అడ్డం తెలుస్తుంది అక్కడ. నిజమైన ఆనందం అంటే ఏంటి? బయట వాళ్ళు మనల్ని ఏం బాధించట్లేదు, మన మనసే. ఇప్పుడు స్వార్థంతో ఉన్న మనసు ఉన్న వ్యక్తి ఎలా అశాంతితో ఆందోళనగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా ఆ మనోపరిధిలో ఉన్నప్పుడు ఆ అశాంతి, ఆందోళనకు లోనయ్యాం. ఇప్పుడు మనసును అధిగమించినప్పుడు తెలిసింది కదా, అప్పుడు ఈ మనసు మనం కాదన్నప్పుడు దానిని నిగ్రహించుకుంటే డిసిప్లిన్ నేర్పాం అనమాట. దానికి క్రమశిక్షణ నేర్పాం. ఇప్పుడు మనసుకు ఎటు పడితే అటు పోనీ, ఇట్లా అది ఎటు వెళ్తే మనకు అశాంతి కలుగుతుందో తెలుస్తుంది. వీళ్ళతో ఇక్కడ మనకెందుకు, ఇక్కడ కలగజేసుకోవటం అనవసరం అని వెనక్కి తెచ్చుకున్నాం అనుకోండి, సహజమైపోవటంలా. సత్సంగానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకు ప్రశాంతంగా ఉంది అనిపించింది, అప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాం. తెలియకపోతే ఇంకా పరిమిత భావంలోనూ, ఆ స్వార్థంలోనూ, ఆ విషయ వ్యవహారాల్లోనూ మునిగి తేలుతూ ఉంటాం అన్నమాట. అదే సత్యం అనుకున్నప్పుడు, అదే సత్యం అనుకున్న వాళ్ళకేమో అశాంతి కలుగుతుంది, ఇది మనసు అని తెలుసుకున్న వాళ్ళకేమో శాంతం వస్తుంది. ఇప్పుడు దీని అంతటికి నా అశాంతికి కారణం నా మనసే అని ఎవరైతే గుర్తించారో వాళ్ళు ఇతరుల మీద దోషం వేయరు, ఇంక ఇతరుల జోలికి పోరు. తన మనసే తన అశాంతికి కారణం. దేనికి కారణం అంటే అక్కడ ఉన్నది స్వార్థం. ఇప్పుడు ఆ స్వార్థం, నేను సుఖంగా ఉండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి అనే స్వార్థం, పరిమిత భావం, ఇప్పుడు దానిని తీసి పక్కన పెట్టాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇతరుల సుఖం కోసం కూడా ఆలోచించాలి. ఇతరుల ఆనందమే నా ఆనందం అనుకోవాలి. ఈ పరిమితాన్ని తీసేయాలి. అందుకే చెప్తారు వివేకానందులు, ఏం చెప్తారు, ఈ పరిమిత మనస్సు స్థానంలో కనీసం ముందు నా సుఖం కొరకు కాకుండా నా కుటుంబ సభ్యుల సుఖం కొరకు అని మనసును కొంచెం సడలించాలన్నమాట, త్యాగం చేయాలి. నా వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అని త్యాగం చేయాలి. అదే ఒక గ్రామంలో సమస్త ప్రజల యొక్క సౌఖ్యం కోసం ఆలోచించేటప్పుడు తన కుటుంబాన్ని త్యాగం చేయాలి.
ఒక రాష్ట్ర సుఖ సౌఖ్యాల కోసం ఆలోచించేవారు తన గ్రామాన్ని త్యాగం చేయాలి. ఇలా వదులుకుంటూ వెళ్ళాలన్నమాట, మనసును విస్తరించడం. ఇప్పుడు వివేకానందులు ఏం చేశారు? తన దేశాన్ని త్యాగం చేశారు. ప్రపంచ 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 సుఖశాంతుల కోసం తన దేశాన్ని త్యాగం చేశారు. మరి ఇప్పుడు ఆయన ప్రపంచ ప్రజలందరూ నా వాళ్ళే ఆయనకి. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ నా వాళ్ళు అన్నప్పుడు ఆయన మనసు ఏ మనసు అయింది? విశ్వవ్యాప్తమైంది, విశ్వ మనసు అయింది. పరిమితం అపరిమితం అయిపోయింది. అక్కడ ఎన్నైనా పడుతుంది, ఎంతైనా పడుతుంది. వ్యాపకం ఎంతైనా వ్యాపిస్తుంది. అక్కడి వరకు వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వ్యాపించనగలరు, విరమించుకోనగలరు. వాళ్ళకి రెండు వచ్చేస్తాయి ఇప్పుడు. ఎందుకంటే సత్యం బోధపడుతుంది, మారనిదేదో మారేదేదో తెలుస్తుంది, సృష్టి రహస్యం తెలుస్తుంది. సృష్టి కూడా భగవంతుని స్వప్నం. ఇప్పుడు స్వామి యోగానంద గారికి తెలియలా ఇదంతా భగవంతుని స్వప్నం అని? అది తెలిసాక మళ్ళీ తిరిగి వేష్టిలో మన స్వప్నం చెప్పారా? జీవుడి స్వప్నం. ఇదంతా స్వప్నం అని తెలిసి ఇక చేయవలసినది ఇక లేదు అని విరమించుకోవాలనే లోపల ఆ సంకల్పం రాగానే వెంటనే వదిలేస్తారు. ఈ మొత్తం వదిలేస్తారు. వీళ్ళందరినీ మళ్ళీ ఉద్ధరించాలని కానీ అవేమి ఉండదు. ఇక అయిపోయింది వచ్చిన పని అన్నప్పుడు వదిలేస్తారు. చూడండి ఎక్కడ తీసుకెళ్ళి వదిలేశారు దాన్ని. అందుకే మనకు పరిమిత మనసు నుండి కొంచెం ఇతరుల్లోకి వ్యాపించడం అన్నమాట. వ్యాపించాలంటే ఈ స్వార్థం పోవాలి. దీన్ని పోగొట్టుకోవటానికి అందరి ఆనందమే నా ఆనందం అనే దాంతో వ్యాపించాలి. అలా పరిమిత భావన మన ఒక్క పిల్లలనే కాకుండా అందరి పిల్లలు నా పిల్లలే అనుకోవాలి. నా సుఖమే అనుకోకుండా ఎదుటి వాళ్ళందరి క్షేమం గురించి కూడా ఆలోచించాలన్నమాట. ముందు అలా చెయ్యాలి. తర్వాత వదలాల్సిన టైం వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్లు అదే వదిలిపోతుంది. పూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు వదిలేస్తుంది. ఈలోపు సత్వగుణం పెంపొందించుకోవటం అన్నమాట. ఇది అందరి ఆనందం కొరకు జీవించడం. బాగా ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఇంకేం చేయాలో తెలియక తిరిగి ఐశ్వర్యాన్ని దేనికి వినియోగిస్తారు? మళ్ళీ ప్రపంచానికే వినియోగిస్తారు. బిల్ గేట్స్ ఉన్నారు. ఆయన ఏం చేశాడు? తన ఒక్కడి సుఖం తన ఒక్క దేశందే కాకుండా ప్రపంచ దేశాల గురించి ఆలోచించి అసలు పోలియో లేకుండా చేయాలి అని చెప్పి అందరికీ పోలియో డ్రాప్స్కి మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏ వైరస్ ఎక్కువ ఉందో దానికి సంబంధించి మందులన్నీ పంపిణీ చేసి ఇప్పుడు మనకు పోలియో ఇచ్చింది ఆయనే. పోలియో డ్రాప్స్కి ఆయనకేం అవసరం? ఆయన దేశం కూడా కాదు ఇది. ఇట్లా చేస్తారనమాట. ఇక వదిలేస్తారు. ఆయన ఐశ్వర్యం ఉంది కాబట్టి అలా పంచాడు, ఎల్లలు లేకుండా. అంటే ఇది నా దేశం కాదు అనకుండా. మనకి జ్ఞానం ఉందనుకోండి, వివేకానందుడు వెళ్ళి జ్ఞానం పంచారు. ఎవరి దగ్గర ఏది ఉంటే అది మళ్ళీ తిరిగి సృష్టికి సమర్పించి ఉత్త చేతులతో వెళ్ళిపోవాలన్నమాట. అది జ్ఞానం. ఏదున్న వంతుడు అని చెప్తారు సాగర్ స్వామి. వంతుడు అంటే ఏంటి? జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, బలవంతుడు, శీలవంతుడు, ఇవేగా ఉండే మన దగ్గర ఇంకెంత మించి ఏముంటాయి? గుణవంతుడు, ధనవంతుడు, బలవంతుడు, ఈ మూడే ఉంటాయి. ఇప్పుడు గుణాన్ని ఏం చేయాలి? గుణవంతుడు ఎవరు? జ్ఞానం తెలిసినవాడు, జ్ఞానాన్ని పంచాలి. ధనవంతుడు ఐశ్వర్యం అన్నవాడు, దాన్ని పంచేసి వెళ్ళిపోవాలి. అసలు వద్దనకుండా వచ్చి పడే ఐశ్వర్యాన్ని ఏం చేసుకుంటాడు? పంచేయాలి దాన్ని. బలవంతుడు ఏం చేయాలి? శ్రమ, రజోగుణం అన్నమాట. బలవంత, వీర్యం, శక్తి. ఇప్పుడు ఆ శక్తిని ఇతరులకు పంచాలి. తన సమర్థతను ఏమైనా చేయగల సమర్థత అన్నమాట. ఇలా ఏది ఉంటే అది ఇతరులకు పనిచేసి ఒత్త చేతులతో వెళ్ళిపోవాలని చెప్తారు. ఇక నాకేమీ అవసరం లేదు, నేను ఇచ్చేది లేదు, పట్టుకెళ్ళేది లేదు,
ఉన్నదంతా కూడా ఇక్కడే సమర్పించేసి వెళ్ళిపోవాలి ప్రకృతికి. అయిపోయింది రుణం. అలా వెళ్ళిపోగలగాలంటే ఇదంతా అధ్యయనం చేయాలి, ఆచరించాలి. అలా చేస్తేనే ఊరికే చదువుకుంటే అవ్వదన్నమాట. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మూలానికంటే వెళ్ళి చూడగలగాలి, ఆ దర్శనం రావాలి. అది వస్తే బలవంతుడు జ్ఞాన మార్గంలోనే వెళ్తాడు, ధనవంతుడు జ్ఞాన మార్గంలోనే వెళ్తాడు, ఈ గుణవంతుడు జ్ఞాన మార్గంలోనే వెళ్తాడు. జ్ఞానం అంటే ఏంటి? సత్యమేదో దర్శనమైందని అర్థం అన్నమాట. అక్కడ ఇదంతా కూడా అనిత్యం. అనిత్యమైన దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మనమేమి ఇవ్వట్లా, ప్రకృతికి ఇచ్చేస్తున్నాం. ప్రకృతికే సమర్పించేసుకుని స్వరూపంలో ఇది ప్రకృతి లేదు కాబట్టి తాను స్వరూప స్థితిలో ఉంటాడనమాట. అక్కడ సత్యమై ఉంటాడు. సత్యంలో అనిత్యం లేదు కదా, అసత్యం లేదుగా. ఇదంతా కూడా ఇందులోనే. ఇలాంటివి మనం మూలానికంట విచారణ చేస్తే గురువులు చెప్పిన వాక్యాలకు అర్థం కూడా తెలుస్తుంది. గురువు గారు చెప్తారు, ఇదంతా మాయావరణే కదా, ఇదంతా మాయావరణే కదా అంటారు. అంతా మాయే అంటూ ఉంటారు. అంతా మాయావరణలోనే అంటే జ్ఞానము మాయావరణలోనే, బలము మాయావరణలోనే, గుణము ఇంకోటి ఏంటి 3 చెప్పా కదా ఇందాక, ఐశ్వర్యం అన్నీ మాయావరణం. తీరా ఈ మాయావరణకి ఏది కారణము అంటే జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులు అనమాట. క్రియ అంతా కూడా బలం, జ్ఞానమేమో గుణం, ఇచ్ఛ ఉంటేనే మనకు ఏది కావాలని కోరుకున్నామో అది మన వెంట ఉంటుంది. గుణవంతుడు జ్ఞానాన్ని కోరుకుంటాడు. కోరిక అనేది ఇచ్ఛ. ఇప్పుడు బలం కోరుకుని వచ్చిన వాడి వెంట బలం ఉంటుంది, గుణం కోరుకుని వచ్చిన వాడి వెంట గుణం ఉంటుంది. అలాగే ధనం కావాలని కోరుకుని వచ్చిన వాడికి ధనం ఉంటుంది. ఆ కోరికను వదిలేస్తాడు. అప్పుడు ఏ కోరికతో తను వచ్చాడో ఆ కోరికనే త్యజిస్తాడు అనమాట. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల్ని నిరసించటమే జ్ఞానం, సత్యం. ఏ చిన్న పాయింట్ తీసుకున్నా మీరు అలా చివరికంట వెళ్ళగలగాలి. చదవండి. ఎప్పుడైనా ఒకనొక వస్తువు ఏమిదే ఉండలేనని వాదిస్తే, అశ్వాం గారి న్యూస్లో పెట్టిన ఉండలేనని వాదిస్తే దానికి బానిస అయ్యారని అర్థం. మిమ్మల్ని మీరు జయించడమే ఆనందానికి రహస్యం. మీరు చెయ్యకూడని చాలా పనులు చెయ్యాలని కోరతారు, కానీ ప్రలోభం కలిగినప్పుడు కూడా కోరికను నియంత్రించగల సామర్థ్యం మీరు పెంపొందించుకున్నప్పుడు మీరు స్వయం విజేత. అదే మనసు. ఇందాక చెప్పాం కదా, మన అశాంతికి కారణం మనసు అని గుర్తించినప్పుడే మనం దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాం అన్నమాట. దాన్ని నియంత్రించగలుగుతాం. ఇదే కారణం మన అశాంతికి. ప్రతి దాంట్లోనూ కలుగజేసుకుంటుంది, ప్రతిదీ కావాలని కోరుతుంది, అందులోనే ఆనందం ఉందంటుంది, దానికోసం పరుగులు పెట్టిస్తుంది. మొత్తం అదే కారణం, మనసే అన్నమాట. ఇప్పుడు ఆ మనసును నియంత్రిస్తే మనం సుఖంగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము అనేది గుర్తించగలుగుతాం. సుఖం కోసం పరుగులు పెట్టించే మనసు మాయ అన్నమాట. అది స్వప్నం. కొత్త వాటిల్లోకి పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. దానిని పట్టుకోగలగాలి, బయట వాళ్ళని పట్టుకోవటం కాదు. ప్రపంచం అంతా కూడా నాకు అనుకూలంగా ఉండాలి, అప్పుడు నేను సుఖంగా ఉంటాను అని చెప్తుంది మనసు. అది సాధ్యమయ్యే పని కాదు. ప్రపంచం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. కాబట్టి మన మనసు మనకు ఎప్పుడు దుఃఖాన్ని, అశాంతిని చూపిస్తుంది. అలాంటి మనసును ఆనందం ప్రపంచంలో లేదు, సుఖం విషయాల్లో లేదు, వస్తువుల్లో లేదు.
ఈ విషయాలలోనూ వస్తు వ్యామోహంలోనూ పరుగులు పెట్టే మనసు వల్లే నాకు అశాంతి అని గుర్తించిన వాళ్ళు మనసును అటు పోనివ్వరు కాబట్టి ఏది ఉన్నా ఇది లేకపోతే ఉండలేను అని అనరు ఇంకా. ఎందుకంటే దాన్ని జయించేశారు. ఇది లేకపోతే ఉండలేను అనేది మనసు, ఇది కావాలి అనేది మనసు, దాంట్లోనే ఉన్నాయన్నమాట. ఇదంతా మొట్టమొదటి చెప్పే కదా, బాగా నిద్రలో ఉన్నవాడిని కూడా లేచి కింద పడుకో, నేల మీద పడుకో అంటే, మెత్తటి పరుపు మీద ఉన్నవాడు కింద కటికి నేల మీద పడుకోమంటే సుఖం పోయిందిగా. మనసు ఒప్పుకోదు. శరీర సుఖమే సుఖం అంటుంది మనసు, ఆత్మ సుఖమే సుఖం అంటాడు జ్ఞాని. ఈ రెండిటికి భేదం ఉందన్నమాట. శరీర సౌఖ్యం గురించి, ఇంద్రియ సుఖాల గురించి, ఇందులోనే ఆనందం ఉంది అనేవాడు భోగ లక్షణం అన్నమాట. ఇందుట్లో ఆనందం లేదు, నేనే ఆనంద స్వరూపం అన్నవాడు జ్ఞాని. ముని, మనసు మౌన పడ్డవాడు ముని. ఈ శరీర సుఖం గురించి ఆలోచించేది మనసు. నేను, నాది, నా వాళ్ళు వరకు పరిమితంగా ఆలోచించేది మనసు. ఏది లేకపోయినా నేను ఉండగలను, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగలను అనే సమర్థతతో ఉన్నవాళ్ళు జ్ఞానులు అన్నమాట. వాళ్ళు ఎలాంటి అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలరు. అంటే అదే చెప్పేందా, ప్రకృతి సహకరిస్తుంది అని. ఎంతటి వ్యతిరేక పరిస్థితులైనా సరే వాళ్ళ వెంట నడుస్తాయి. వివేకానందుడు వ్యతిరేక పరిస్థితుల్లోనే వెళ్ళారు. స్వామి యోగానంద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యతిరేక పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళు ఎవరు గుర్తించరు అసలు. వెళ్ళిందేమో ఒక మహత్తరమైన కార్యం కోసం, కార్యసిద్ధి కోసం. వెళ్ళిన కొత్తలో ఎవరు గుర్తించలే. ఆహారం కూడా దొరకలేదంట ఎవరికి, వివేకానందుడికి అసలు ఆహారం కూడా దొరకలేదు. అలాంటి ఆయన మరి మొత్తం అందరినీ, ఆ ప్రకృతిని అంతటిని కూడా ఏకతాటి మీదకి ఎలా తీసుకురాగలిగారు? అననుకూల పరిస్థితుల్లో అనుకూలతని సృష్టి చేసుకున్నారు వాళ్ళు. అంతటి అననుకూల పరిస్థితులు. తన ఇల్లు కాదు, తన దేశం కాదు, తన ప్రజలు కాదు, తనకు సంబంధించిన వాళ్ళు కాదు, కానీ అందరూ తన వాళ్ళే. శరీరంగా చూస్తే వీళ్ళెవరూ తన వాళ్ళు కాదు. భగవంతుని వైపు నుంచి చూస్తే అందరూ తన వాళ్ళే. అలా మార్చుకున్నారు వాళ్ళు ఆ స్థితిని. ఈ స్వార్థం వదలాలంటే అట్లా వ్యాపకం రావాలి. చాలా మందికి చెయ్యను అనే శక్తి పెంపొందించుకునే అవసరం ఉంది. అది చెయ్యకూడని పనులు మారడానికి సహాయపడుతుంది. ఈ చెడు అలవాటుకి లొంగను అనుకొని ఆ విధంగా ఉండగలిగితే అది ఆత్మాధిపత్యం. చెయ్యను అనే శక్తి మనోబలాన్ని పెంపొందిస్తుంది. చెడు పనులు, చెడు అలవాట్లు, వీటి దగ్గర ఆ సంకల్ప బలాన్ని పెట్టాలన్నమాట. అదే ఆత్మబలం. ఆత్మబలం అంటే వేరే ఏం లేదు, సంకల్ప బలం. ఈ చెడు పనులు ఇంకా నేను చేయను అనేది పెట్టుకోవటం. అది కొంచెం చెడు పనులు అంటే ఏం లేదు ఇక్కడ, ఇతరులకు అసౌకర్యం కలిగించేవి, ఇతరుల ఆనందం పోగొట్టి వాళ్ళ సుఖం ఆలోచించకుండా తన సుఖమే అనుకుని బాబా చెప్తారన్నమాట, షిరిడి బాబా. ప్రస్తుతం సమాజంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు అంటే, అందరూ కష్టపడి శ్రమ చేయాలి, నేను మాత్రం సుఖంగా కూర్చుని అనుభవించాలి అనేది నడుస్తుంది అన్నమాట. ఎక్కువ అందరూ కష్టపడాలి, వాళ్ళందరూ శ్రమ చేయాలి, వాళ్ళు కూర్చుంటే చూడలేడు. మళ్ళీ తాను మాత్రం వాళ్ళ శ్రమను దోచుకోవాలి, తాను ఆనందంగా ఉండాలి. ఈ సూత్రం నడుస్తుంది అన్నమాట ఇప్పుడు. దానికి రివర్స్ చెప్తున్నారు ఇది. మళ్ళీ చదవండి. చాలా మందికి చెయ్యను అనే శక్తి పెంపొందించుకునే అవసరం ఉంది. అది చెయ్యకూడని పనులు మారడానికి సహాయపడుతుంది.
ఈ చెడు అలవాటుకి లొంగను అనుకొని ఆ విధంగా ఉండగలిగితే అది ఆత్మాధిపత్యం. ఇప్పుడు చర్యను అనే శక్తి మనసు దగ్గర అన్నమాట. ఇప్పుడు మనసు దగ్గర ఇందాక చెప్పినట్లుగా ఇతరుల గురించి ఏమీ ఆశించకుండా, ఇతరులను బాధించకుండా, ఇతరుల ఆనందం కొరకే తనను తాను మార్చుకోవాలి అంటే ఈ మనోజయం ఉండాలన్నమాట. ఈ మనసుని చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు కదా ఇవన్నీ చేసేది, ఇతరులను దోచుకోవాలనుకుంటారు తన సుఖం కోసం. అది మానసిక బలహీనత. అలాంటి బలహీనతలన్నీ అధిగమించాలి అంటే దానికి క్రమశిక్షణ నేర్పాలి. దానిని ఆత్మశక్తితో, సంకల్ప శక్తి, ఆత్మశక్తి అంటేనే సంకల్ప శక్తి. ఆ సంకల్ప 2 సెంటెన్సెస్ ఇది అది కూడా టచ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి బాహ్య ప్రవర్తన అతని ఆంతరంగిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ బాహ్య భోగాలు ఆత్మకు ఆనందం కలిగించలేదు. జీవితాన్ని నిగ్రహంతో గడపడంలోనే ఆత్మకు ప్రశాంతత, ఆనందము లభిస్తాయి. ప్రతి ఉదయం లేవగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఆ తరువాత వాటిని అమలు పరిచేలా రోజంతా మానసికంగా నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకుంటాను. ఇప్పుడు గొప్ప సంకల్ప శక్తి అభివృద్ధి. ఇప్పుడు చెప్పండి, మీరు నిన్న చెప్పారు కదా ఇది చెప్పండి అని, అది చెప్పండి. అదే కదా నిన్న మనం చివరికి ఏమంటున్నామంటే ఈ రోజు దాంట్లో మనకి సాధనాపరమైన ఈ వచ్చినాయి అనమాట. ఏంటంటే బాహ్య ప్రవర్తన అతని ఆంతరంగిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి బాహ్య భోగాలేవి ఆత్మకి ఆనందాన్ని కలిగించలేవు. కాబట్టి జీవితాన్ని నిగ్రహంతో గడిపినప్పుడు మాత్రమే మనకి ఇదంతా కూడా మనం దేనికోసం చేస్తున్నాము, మనం ఆత్మ లక్షణాలు పెంపొందించుకోవాలి కదా. నిన్న ఒక క్రమం చెప్పారు కదా, వాక్కుని స్వాధీనం చేసుకోవాలి, అవి చెప్పండి. ఆచరణ చెప్పారు కదా నిన్న, 4 పాయింట్లు. వాంగ్మౌనం కావాల్సింది, వాంగ్మౌనం. ఆ వాంగ్మౌనం కోసం ఏం చేయాలి? అది ఎవరిని ఎవరి గురించి వ్యతిరేకమైన మాటలు, నెగిటివ్ ఏమి మాట్లాడకూడదు. అన్ని మంచి మాటలే మాట్లాడాలి. ఎవరి గురించి అయినా సరే ఎవరిలో ఉన్న లోపాలని ఎత్తి చూపించుకోవాలి. వాంగ్మౌనం చెప్పే కదా, నేను ఎదురు తీసుకున్నట్టు మాకు ఎక్కడెక్కడిగా వస్తాయి. వాంగ్మౌనం కావాల్సింది వాంగ్మౌనం. దానికోసం ఎవరి గురించి వ్యతిరేకతలు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. చేయాలి. అబద్ధాలు వాంగ్మౌనం పాటించే వాళ్ళు అబద్ధం ఆడకూడదు. ఇతరుల గురించి ఏదన్నా తలపుల్లో కూడా నెగటివ్ రాకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు తలపుల్లో కూడా రాకూడదు. ఇలా ఇప్పుడు స్వామి యోగానంద గారు ఏం చెప్పారంటే, ఇలాంటివి ఒక్కొక్క రోజు అలాంటివి పెట్టుకుని వాటి మీద ఆ సంకల్ప బలాన్ని పెంచుకునేవారంట. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు చేసుకునేవారు, మంచి నిర్ణయాలు. ఇలాంటి నిర్ణయాలు చేసుకుని మానసికంగా ఆయనే క్రమశిక్షణలో పెట్టుకుంటున్నారు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతారు. దానివల్ల ఆ నిర్ణయాలన్నీ అమలు కావటం చూసినప్పుడు మనకే దాన్ని జయించినట్టుగా. ఇప్పుడు వాగ్మౌనం అంటే ఏంటి? మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేది కాకుండా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండటం, మన వాక్కు వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా, మనం ఏం చెప్తాం, నోటితో కూడా బాధిస్తాం కదా, మాటతో బాధిస్తాం కదా. ఇతరుల మనసు చివుక్కుమనే విధంగా మాట్లాడకుండా ఇతరులకు ప్రశాంతంగా హాయి గొలిపేటట్టుగా మాట్లాడటం అనమాట. అది కూడా మౌనమే, వాక్ మౌనమే. ఇతరులకు ఆనందకరంగా, హితకరంగా, మితకరంగా మాట్లాడటం కూడా ఆనందం, ఇతరులకు ఆనందం కలిగించేది మౌనం కిందకే వస్తుంది. డబ్బీమని వ్యతిరేకంగా అనేస్తారు. అది లోపల ఉంటేనే బయటకు వస్తుంది అంటారు, లోపల లేని బయటకు రాదు. నేను ఊరికే పైకి అన్నాను అంటారు. ఇప్పుడు ఈ నియమాలు పెట్టుకొని అబద్ధం ఆడకూడదు, పెట్టుకోండి నియమం. నెగిటివ్ మాట్లాడకూడదు. అంటే వాళ్ళలో ఉన్న చెడు ఉన్నప్పటికీ కూడా దాన్ని తలవకూడదు, చెప్పకూడదు.
అనవసరం అన్నమాట. నెగిటివ్ ఉండకూడదు. వాళ్ళలో చెడుని చెప్పి మీకు మీరు దుష్కర్మలు ఏర్పాటు చేసుకోవచ్చు. నేను చెప్పింది అవును, వాళ్ళ వాళ్ళ కర్మలో కొంత భాగం మన మీద వేసుకుంటున్నాం అనమాట. మనం వేసుకోవచ్చు. ఫైనల్ గా ఏం చెప్తున్నారు? అందుచేత ఆత్మ నిగ్రహం అభ్యసించండి. మీరు అలా చేయకపోతే నిరంతరం భావోద్వేగపై కొట్టుకుపోతున్నట్టుగా కలుగుతున్నారు. వేగంగా తోసేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండనివ్వవు, ప్రశాంతత ఉండనివ్వవు. వేగంగా ఆలోచనలను గమనించి ధ్యానం చేసేవాళ్ళు ఆలోచనలను గమనిస్తూ చేస్తారు. ఇక్కడ వీరేం చెప్తున్నారంటే ఆచరణలో చెప్తున్నారు. ఆచరణలో దైనందిన జీవితంలో లేచింది మొదలు నిద్రించే వరకు ఈరోజు ఏ సంకల్పం పెట్టుకున్నాను, మనసుకు క్రమశిక్షణ నేర్పడానికి ఏం పెట్టుకున్నాను ఈరోజు. వాగ్మౌనం పాటించాలంటే ఆ లోపల ఆ శుద్ధతత్వం, ఆత్మ సంకల్పం బలం పెరగాలి కదా. స్వచ్ఛంగా అబద్ధాలు కూడా ఏం చెప్పారు? అవసరమైతే నీకు చెప్పటం ఇష్టం లేకపోతే ఊరకుండు, మౌనం. అదేగా మౌనం అంటే. ఒకదాని బదులు ఇంకోటి చెప్పొద్దు అన్నారు. అబద్ధం ఆడకపోవటం అంటే అది. ఇష్టం లేకపోతే మౌనం వహించాలి, లేకపోతే ఉన్నదన్నట్టు అన్నారు. అది వాంగ్మౌనంలోకి వస్తుంది. ఇంకా నెగిటివ్ మాట్లాడకూడదు, తలపుల్లో కూడా రాకూడదు దేని గురించి. దీని వలన మన ఆత్మశక్తి పెరుగుతుంది, మనోశక్తి బలహీనపడుతుంది. ఇతరుల ఆనందం కొరకే జీవించాలి, మన సుఖాన్ని త్యాగం చేయాలి. నేను ఇది మన గురు పౌర్ణాలకి వాటికి వెళ్తూ ఉంటారు కదా, అందరూ చూస్తూ ఉంటారనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండగలను అని అనుకోవటం ఎవరు అసలు. ఎవరికి వాళ్ళ అకామిడేషన్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటున్నారు. వాళ్ళకి అకామిడేషన్ సరిగ్గా ఇవ్వాలి అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు చూసుకోవాలి, మనం కాదు. కానీ మనం ఏం చేస్తామంటే మన అకామిడేషన్ మనకు సరిగ్గా ఉందో లేదో అని మనం ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం. మనకి అకామిడేషన్ సరిగ్గా ఉంటుందో ఉండదో అది దైవ నిర్ణయం అని ఉండగలగాలి కదా. అలా దైవ నిర్ణయంగా ఉండగలిగిన వాళ్ళకి పరీక్ష వస్తుంది, కూర్చోటానికి కూడా చోటు దొరకదు అనమాట. అప్పుడు కదా సాధన చేయగలిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం సృష్టి చేసుకోవాలి కొన్ని మనం ఎలా ఉన్నామనేది తెలియటానికి కూడా. ప్రతి దాని దగ్గర కూడా మనకు తెలుస్తుంది. ఏది వదలం మనం, కానీ జ్ఞానం కావాలనుకుంటాం. ఏ సుఖాన్ని త్యాగం చేయం ఇతరుల కోసం. ముందు మన సుఖం తర్వాతే ఇతరులను చూస్తాం. ఇతరులను చూసేవాళ్ళు ఏం చేస్తారు? తన సుఖాన్ని త్యాగం చేస్తారు, తన గురించి ఆలోచించడు అసలు. ప్రతి దగ్గర కూడా అది నడుస్తుంది. ఒక్క ఇలాగే కాదు, ప్రతి చోట ఆత్మస్థితి ఉన్నవాళ్ళు తన సుఖాన్ని గురించి ఆలోచించరు అనమాట. ఈశ్వర నిర్ణయానికి వదిలేస్తారు. దీనికి ఎలా జరగాలో దాని నిర్ణయంలో ఉంటుందన్నమాట. తను నిర్ణయించుకోడు, ఇంకా తన నిర్ణయాన్ని పెట్టడు. అలా కలిగినప్పుడే స్వార్థం పోతుంది, లేకపోతే పోదు, అస్సలు పోదు. రాజు రాజ్యాన్నే వదలాల్సి వచ్చింది జ్ఞానం కోసం. అదనమాట. మనసును వదలందే ఏమీ పోదు. మనసును అట్టి పెట్టుకుని చేసే సాధనలన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. అలా మనసు ఉందో లేదో తెలియాలి అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళ సుఖం కోసం త్యాగం చేయటం, ఇతరుల ఆనందం కోసం త్యాగం చేయటం మొదలు ప్రయత్నం చేయాలి. చేస్తేనే అవుతుంది. అంటే ఈ నేను కోల్పోవటం, ఈ మనసును వదిలేయటం. వెళ్ళారు మహాత్ములు, మరి విదేశాలకు వెళ్ళి ఎన్ని శ్రమలు పడ్డారు.
అసలు జ్ఞానం అంటే సుఖం కాదు, కష్టమే. తన సుఖాన్ని వదులుకుంటేనే జ్ఞానం వస్తుంది. పెద్దస్వామి గారి శరీరం అంత తప్పన, అంత తీవ్రమైన అనారోగ్యాలతో ఉన్న దాన్ని నిలబెడుతున్నారు. త్యాగమే కది. వదిలేస్తే ఆయనకి ఎంత హాయో, ఆయన ఆత్మకి ఎంత సుఖమో. మరి ఆ సుఖాన్ని త్యాగం చేశారు ఆయన. పనికిరాని శరీరాన్ని మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని తెచ్చుకోవటం ఎందుకు, దాంతో మళ్ళీ ఇదంతా ఎందుకని దీన్ని ఎలాగోలా నిలబెట్టాలని శ్రమ పెడుతున్నారు దాన్ని. అలా ఉండబట్టి ఇప్పుడు అందరిలోనే ఎంత పరిణామం వచ్చింది ఈ చివరి కాలంలో. లేకపోతే ఆయన కనుక, ఆయన సంకల్పం కనుక మనందరి మీద లేకపోతే మనసు వెంటనే వచ్చేస్తుంది బయటికి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు, అనాథలు విచ్చలవిడిగా ఉంటారే, అలా అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ అటు చూద్దామా ఇటు చూద్దామా నెమ్మదిగా మళ్ళీ బయలుదేరుతుంది అనమాట జగత్తులో. దాన్ని అలా కట్టడి చేసి 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 ఈ స్థితికి తీసుకొచ్చాం ఆయన ఆధారం చేసుకుని. ఆయన ఆధారం లేదనుకోండి. వివేకానందుడు, పరశురానంద గారు ఇక్కడ ఈ దేశం వరకు వచ్చి ఆ పరిణామం తీసుకొచ్చారు. ఆయన చూడండి, అక్కడ నుండే ఆయన పరిధిని అలా విస్తృతం చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఇక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. చూడండి ఎంతమందిని ఆయన సంకల్పంలో పెట్టుకున్నారు. చూడండి అందదు కదా, ఎంత 10,000 మైళ్ళ దూరం. మరి వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారు. ఆత్మజ్ఞానం అంటే సుఖము ఆనందం అని ఎప్పుడు అనుకోబాకండి. ఆత్మజ్ఞానం అంటే త్యాగమే. ఆత్మ తనను తాను పోగొట్టుకున్నవాడే ఈ జ్ఞానానికి పనికొస్తారు. తనను తాను అట్టి పెట్టుకుని నేను జ్ఞానం నేర్చుకుంటాను అన్నవాడు పనికిరాడు, నిలబడదు. అది తెలుసుకున్నా కూడా ఉండదు. నేను ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాను, ఈ గురువుగారి దగ్గర నాకేమీ తెలవట్లేదు అంటే అది గురువుగారు తప్ప. మనం ఇంకా పోగొట్టుకోవాల్సినవి పోగొట్టుకోలేదని అర్థం, చెప్పినట్లుగా ఆచరించట్లేదని అర్థం, గురువుని విశ్వసించి అలా వదిలేయలేదని అర్థం. ఈశ్వరుడి చేతిలో పనిముట్టు అంటే ఈశ్వరుడికి వదిలేయాలి దాన్ని, గురువు చేతిలో పనిముట్టు అంటే గురువుకి వదిలేయాలి అంతే. గురువుకి వదిలేయటంటే గురువు చెప్పినట్లుగా జీవించాలి. ఈశ్వరుడికి వదిలేయటంటే అంత నిష్కామ కర్మయోగం చేయాలి. సరే అండి.